విద్యార్థులారా, మనం ఇప్పుడు ఇంతవరకు విభీషణ శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం. విభీషణుడు శ్రీరాముని దగ్గరికి వచ్చి శరణు కోరటం. విభీషణుడు శ్రీరాముని దగ్గరికి సుగ్రీవుడు వచ్చి విభీషణుని శ్రీరామచంద్రుని దగ్గరికి తీసుకుని రాగా, అప్పుడు విభీషణుడు శ్రీరామచంద్రుని చూసి సంతోషంతో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా పలికినాడు: నిత్య సత్యత్రాణ నిత్య కళ్యాణ నిత్య జగత్రాణ నిత్య గీర్వాణ జగదన్వయాకార జగదేక వీర జగదుదయాకార జగదబ్దిపూర సర్వసంగాతీత సర్వానుభూత సర్వ జగద్భూత సర్వ సమేత. ఇలా శ్రీరామచంద్రుణ్ణి పొగుడుతూ వస్తున్నాడు. ఎవరు? విభీషణుడు. శ్రీరాముడు నిత్యము సత్యాన్ని రక్షించేవాడా, నిత్యము శుభాలు కలవాడా, నిత్యము సమస్త లోకాలను రక్షించేవాడా, ఇలా అంటూ స్వామిని పరిపరి విధాలుగా స్తుతిస్తూ వస్తున్నాడు. మూడు మూర్తులు నీవ మూడు మూర్తులకు పోడిమి అవ్వలి పొడువును నీవా క్షరమును నీవ యక్షరమును నీవా క్షర సాక్షివీవ యక్షర సాక్షివీవ త్రిభువన వందిత దేవాది దేవ అభయమీ దేవ అఖిలాధినాథ జయ జయ శతకోటి జలజాప్త తేజ జయ జయ సంసార సర్ప సుపర్ణ లలితాగమ స్తోత్ర లక్ష్మీ కళత్ర విలసద్దయా పాత్ర విభుధారి జైత్ర దినకర శశినేత్ర దివ్య చారిత్ర అనుపమా శుభగాత్ర అఖిలైక సూత్ర అంటూ ఇలా స్వామివారిని 1000 రకాలుగా స్వామివారిని స్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ఎలా? లలితాగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర విలసద్దయా పాత్ర విభుధారి జైత్ర దినకర శశినేత్ర దివ్య చారిత్ర అనుపమా శుభగాత్ర అఖిలైక సూత్ర. ఓ లక్ష్మీనాథ, దయకు నిలయమైనటువంటి వాడా, రాక్షసులను జయించేటువంటి వాడా, సంసార సర్పం అనేటువంటి సంసార సర్ప సుపర్ణ లలితాగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర జగముల చేత లలితాగమ స్తోత్ర లలితాగమ స్తోత్ర లక్ష్మీ కలత్ర లక్ష్మీనాథ, ఆగముల చేత సృష్టించబడేటువంటి ఓ లక్ష్మీనాథ, విలసద్దయా పాత్ర విభుధారి జైత్ర, దయకు నిలయమైనటువంటి వాడా, రాక్షసులను జయించేటువంటి వాడా, దినకర శశినేత్ర దివ్య చారిత్ర, సూర్యచంద్రములనే నేత్రములుగా కలవాడా, అనుపమా శుభగాత్ర ఐకలైక సూత్ర, సాటి లేనటువంటి మంగళకరమైనటువంటి దేహము కలవాడా, అఖిలైక సూత్రం కలవాడా, 1000 నోరుల భోగి విభుడైన నుతులు 1000 నోరుల భోగి విభుడైన నుతులు సేయంగనో పునే శ్రీరామ నిన్ను. ఓ శ్రీరామ, 1000 నోరుల భోగి విభుడైన నుతులు సేయంగనో పునే శ్రీరామ నిన్ను. ఓ శ్రీరామ, 1000 నాలుకల గల ఆదిశేషుడు అయినా సరే అవి నీవే శ్రీరామ. అలాంటి నిన్ను స్తోత్రములు అంటే 1000 నోరు కలవాడైనటువంటి ఆదిశేషు అయినా సరే, అంటే 1000 నోళ్లతో అయినా సరే నిన్ను నుతించడానికి, నిన్ను స్తోత్రం చేయడానికి ఎవరి వల్ల కాదయ్యా అంటున్నాడు. 1000 నోరుల భోగి విభుడైన
నుతులు సేయంగ నోపునే శ్రీరామ నిన్ను. నుతులు స్తోత్రాలు సేయంగ నోపునే శ్రీరామ నిన్ను. ఎవరి వల్ల చేయలేదు కాదయ్యా, చేయలేరు, ఎవరు చేయలేరు శ్రీరామ నిన్ను. ఎవరు కూడా ఆ స్తోత్రాలు చేయలేకపోతారయ్యా, అలాంటి గొప్పవాడవయ్యా నువ్వు అని చెప్పనంటూ, అంటే నిన్ను ఏ రకంగా కొనియాడినా కూడా అదంతా కూడా తక్కువే అవుతుంది అని చెప్పనంటున్నాడు. అంతా కూడా తక్కువే అవుతుంది అంటున్నాడు. ఆ పద్మ సంభవుడైన నీ మహిమన్ ఒప్పెల్లను తీయింపను నేపునే తెలియ. నోపునే 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 అపద్మ సంభవుండైన నీ మహిమన్ ఒప్పెల్లను తీయింప నోపునే తెలియన్. నిన్ను నుతియింప ఎంతటి వాడా దానవుండను వృధా తరల చిత్తుడను. అపద్మ సంభవుండైన నీ మహిమ ఒప్పెల్లను తీయింప నోపునే తెలియగా పరిశీలించగా అపద్మ సంభవుండైన ఆ పద్మ సంభవుండైన పద్మం నుంచి జనించినటువంటి వాడైన వాడెవరు? పద్మముల నుంచి జనించినటువంటి వాడెవరు? ఆ బ్రహ్మగారు. అపద్మ సంభవుండైన ఆ బ్రహ్మ అయినా సరే నీ మహిమ ఒప్పెల్లన్, నీ మహిమ ప్లస్ ఒప్పు ప్లస్ ఎల్లన్, నీ యొక్క మహిమ యొక్క చక్కదనం అంతా కూడా, నీ యొక్క మహిమ అంతా కూడా నుతియింపన్ ఓపునే స్తుతింప సమర్థుడు అవుతాడా? ఆ బ్రహ్మగారు కూడా నిన్ను స్తుతించడానికి సమర్థుడు అవుతాడా? స్తుతించగలడా? స్తుతించలేడు. నే నిన్ను నుతియింపనెంతటి వాడా, నే నిన్ను నుతియింప ఎంతటి వాడన్, నిన్ను నుతియింప ఎంతటి వాడా. మరి ఆ బ్రహ్మగారికి నిన్ను స్తుతించడానికి సమర్థత లేనప్పుడు నేను నిన్ను స్తుతించడానికి ఎంతటి వాడనయ్యా నేను. దానవుండను వృధా తరల చిత్తుడను, దానవుండను వృధా తరల చిత్తుడను. దానవుండను కేవలం ఒక రాక్షసుని మాత్రమే, వృధా తరల చిత్తుడను, వృధా వ్యర్థంగా, తరళము చిత్తుడను, చిత్తము అంటే చంచలము, చిత్తం అంటే మనస్సు, తరళము అంటే చంచలము. దానవుండను వృధా తరల చిత్తుడను, నేను ఒక రాక్షసరాజును మాత్రమే, వృధాగా చేతగనటువంటి చంచలమైనటువంటి మనస్సు కలవాడిని నేను. కాబట్టి నిన్ను ఎలా నుతించగలనయ్యా, నిన్ను ఎలా స్తుతించగలనయ్యా. భూనాథ నీవాది పురుషోత్తముడవు, భూనాథ నీవు ఆది పురుషోత్తముడవు. కాననిన్నితరులు కానంగలేరు, కాననిన్నితరులు కానంగలేరు. భూనాథ నీవాది పురుషోత్తముడవు, భూనాథ నీవు ఆది పురుషోత్తముడవు. కానన్నిన్ను ఇతరులు కానంగలేరు. భూనాథ ఓ రాజా, భూనాథ భూమికి నాథుడా ఓ రాజా, నీవు ఆది పురుషోత్తముడవు, నీవు శ్రీ మహావిష్ణుమూర్తి.
ఆది పురుషోత్తముడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి నీవు ఆది పురుషోత్తముడవు కానన్, కాబట్టి నిన్ను ఇతరులు కానంగలేరు. కాబట్టి నువ్వు ఆ మహావిష్ణువు యొక్క అంశరూపం వాడు కాబట్టి నిన్ను ఇతరులు ఎవరు గుర్తించలేకపోతున్నారయ్యా. నరనాథ ఆర్తుని రక్షింపుము, నరనాథ ఆర్తుని నన్ను రక్షింపు. పరమ దుర్జన దైత్యపతి దృంచి అఖిల శరణ్యుండవైన నీ మరుగు, సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతి, సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతి. నరనాథ ఆర్తుని నన్ను రక్షింపు, పరమ దుర్జన దైత్యపతి త్రుంచి, పరమ దుర్జన దైత్యపతి త్రుంచి వైపు మఖిల వైపుము, అఖిల శరణ్యుండవైన నీ మరుగు, సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతి. నరనాథ ఆర్తుని నన్ను రక్షించు. నరనాథ, నరనాథ నరులను కాపాడేటువంటి వాడా, నరులకు నాథుడైనటువంటి వాడా, ఓ రాజా, ఓ శ్రీరామచంద్రుడా, ఆర్తుని నన్ను రక్షించు. ఆర్తుని, ఆర్దుకున్నటువంటి వాడిని, ఆపదున్నటువంటి వాడిని నన్ను రక్షింపు, నన్ను రక్షించవయ్యా. పరమ దుర్జన దైత్యపతి త్రుంచి వైపు, పరమ దుర్జనపతి, పరమ దుర్జన, పరమ దుర్జన, దుర్జనుడు, అత్యంత, పరమ అంటే అత్యంత, అత్యంత నీచుడు. దైత్యపతి, దైత్యులు అంటే రాక్షసులు కాబట్టి ఆ రాక్షసుల యొక్క పతి అయినటువంటి ఆ రావణుడు, మిక్కిలి దుష్టుడైనటువంటి ఆ రావణుణ్ణి త్రుంచి వైపు, త్రుంచి వైపుము, అతన్ని తుంచేసాయి. తుంచడం అంటే ఇక్కడ ఖండించేసాయి, అతన్ని చంపేసాయి, అతన్ని చంపేసాయి. త్రుంచి వైపుము, త్రుంచి వైపుము అంటున్నాం ఇక్కడ. అఖిల శరణ్యుండవైన నీ మరుగు, అఖిల శరణ్యుండవు, ఇక్కడ అఖిల శరణ్యుండవు అయిన నీ మరుగు, అఖిల అంతటా, శరణ్యుండవు రక్షకుడు అయినటువంటి, అందరికీ రక్షకుడు అయినటువంటి అయినా నీ యొక్క, నీ మరుగు, నీ యొక్క చాటు. సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతిన్, సుఖము అని, సుఖకరము అని చెప్పని, ఏను వచ్చి, ఏ వచ్చి, ఏ నేను వచ్చి చొచ్చి తిని, సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతి. ఇలా అంటున్నాడు, ఓ శ్రీరామచంద్ర, ఆ బ్రహ్మగారు కూడా పద్మ సంభవుండైన నీ మహిమ, ఉప్పెల్లను తీయింపనోకునే తెలియ, నే నిన్ను నుతియింపనెంతటి వాడా, దానవుండను వృధా తరల చిత్తుడను. భూనాథ నీవాది పురుషోత్తముడవు కాన నిన్నితరులు కానంగలేరు. నరనాథ ఆర్తుని నన్ను రక్షింపు, పరమ దుర్జన దైత్యపతి తుంచి వైపుము, అఖిల శరణ్యుండవైన నీ మరుగు, సుఖమని ఏ వచ్చి చొచ్చి తిన్ ప్రీతి. ఓ రామ, ఓ శ్రీరామ, ఆ బ్రహ్మగారు కూడా నీ యొక్క, నీ మహిమ యొక్క చక్కదనాన్ని కూడా స్తోత్రం చేయలేరు స్వయంగా. కూడా వారు కూడా స్వయంగా నీ మహిమను స్తోత్రం చేయలేరు, నీ మహిమను స్తోత్రము చేయలేడు. కాబట్టి నేను నిన్ను స్తోత్రం చేయడానికి, నేను నిన్ను స్తుతించడానికి నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను? నేను ఒక రాక్షసుని, నేను ఒక రాక్షసుని, చంచల చిత్తమని ఉన్నటువంటి వాడిని. నీవు ఆ శ్రీ మహావిష్ణుమూర్తివి కదా, కాబట్టి నిన్ను ఇతరులు ఎవరు కూడా దర్శించలేరు, నిన్ను కనుగోలేరు. నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క అంశాన్ని చెప్పి ఎవరు కూడా గుర్తించలేరు. కాబట్టి ఓ రాజా, నేను ఆపదలున్నా, నన్ను రక్షించు. నేను ఆపదలున్నా, నన్ను రక్షించవయ్యా. ఓ స్వామి, పరమ దుర్మార్గుడైనటువంటి ఆ రావణుడు ఉన్నాడు, మా అన్నగారు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు, అతన్ని
చంపు. నీవు అందరికీ రక్షకుడు. స్వామి శ్రీరామ, నువ్వు అందరికి రక్షకుడు కాబట్టి నువ్వు రక్షకుడైనటువంటి నీ యొక్క చాటు సుఖమని చెప్పని నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నిన్ను ఆశ్రయం కోరి వచ్చాను కాబట్టి నీ ఆశ్రయం కోరి వచ్చినటువంటి నన్ను రక్షించవయ్యా ఓ శ్రీరామచంద్ర అని చెప్పని మన విభీషణుడు శ్రీరామచంద్రుడిని వేడుకుంటున్నాడు. అప్పుడు అంతటా శ్రీరామచంద్రుడు విభీషణుడిని అనుగ్రహించుట. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి విభీషణ మాట్లాడిన శ్రీరామచంద్రుడు విభీషణుని ఇలా అనుగ్రహిస్తున్నాడు. అనవుడు అతని కృపాంబుదిలోనన్ మనుజేశ్వరుండు క్రమ్మరానోలలార్చి. అనవుడు అతని కృపాంబుదిలోనన్ మనుజేశ్వరుండు క్రమ్మరానోలలార్చి. అనవుడు అని విభీషణుడు రాముని స్తుతి చేయగానే అతని కృపాంబుదిలోన, కృప దయ, అంబుది సముద్రము, అతని కృపాంబుదిలోన ఆ శ్రీరామచంద్రుని యొక్క దయ అనే సముద్రము లోపల మనుజేశ్వరుండు ఆ రాముడు, ఆ మనుజేశ్వరుండు ఆ శ్రీరామచంద్రుడు క్రమ్మరన్ ఓలలార్చి. క్రమ్మరన్ అంటే వెంటనే, తిరిగి వెంటనే, ఓలలార్చి. ఇక్కడ ఓలలార్చి అంటే విహరింపజేస్తూ, అంటే ఆనందపడిపోతూ ఇలా అంటున్నారు. నమ్ము విభీషణ నా కేశవైరి, తమ్ముడవా నాకు తమ్ముడవు ఇంతే. నమ్ము విభీషణ నా కేశవైరి, ఓ విభీషణ నమ్ము, నా మాట నమ్ము. నా కేశవైరి, ఆ కేశవైరి, నా కేశవైరి. ఇక్కడ వైరము, ఎవరికి వైరము? కేశవునికి వైరం. కేశవునికి వైరం అంటే ఇక్కడ కేశవుడు ఎవరంటే ఇంద్రుడు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆ ఇంద్రునికి శత్రువు. ఇంద్రునికి శత్రువు ఎవరు? రావణుడు. ఆ రావణుని యొక్క తమ్ముడవా నాకు తమ్ముడవింతే. నువ్వు రావణునికి తమ్ముడవైనా సరే నువ్వు నాకు తమ్ముడవా. తమ్ముడవా రావణునికి, నా కేశవైరి ఆ రావణునికి తమ్ముడవా నువ్వేమన్నా సరే తమ్ముడవైతే నాకు తమ్ముడవింతే, నాకు నువ్వు తమ్ముడివే. మరవకు మింక లక్ష్మణు కంటే నిన్ను, మరవకుము ఇంక లక్ష్మణుని కంటే నిన్ను, మరవకుము ఇంక లక్ష్మణు కంటే నిన్ను. నరలేని వానిగా ఆత్మగై కొంటి, అరలేని మరవకుము ఇంక లక్ష్మణు కంటే నిన్ను. రామచంద్ర మరవకుము, మరచిపోవద్దయ్యా. ఇంకా లక్ష్మణు కంటే, నా తమ్ముడు ఏంటంటే లక్ష్మణు కంటే కూడా నిన్ను అరలేని వానిగా ఆత్మగై కొంటి. అరలేని వానిగా ఆత్మగై కొంటి. అరలేని వానిగా, తక్కువతనము లేనటువంటి వాడిగా, అంటే తక్కువ లేకుండా, అంటే నాకు నా తమ్ముడు ఎక్కువ నువ్వు ఎక్కువ కాదు. నా తమ్ముడికి నేను ఎంతగా ప్రేమిస్తానో, ఎంతగా అతనికి చూసుకుంటానో, నిన్ను నా తమ్ముని సొంత తమ్ములాగా చూసుకుంటాను, నువ్వు చూసుకుంటాను. అరలేకపోవటం అంటే అరమరిక లేకుండా ఆత్మగై కొంటి, మనసులో గ్రహించాను. నేను నా తమ్మునిగా నా మనసులో నిన్ను గ్రహించుకున్నాను అని భయం బుడిపి దయార్ద్ర వాక్యములన్ జననాయకుడు విభీషణునాదరించి. అని భయం బుడిపి దయార్ద్ర వాక్యముల జననాయకుడు విభీషణునాదరించి అని
శ్రీరామచంద్రుడు విభీషణుడితో చెప్పి అని భయంబు ఉడిపి, భయం బుడిపి, ఇక్కడ భయం బుడిపి అని భయంబు ప్లస్ ఉడిపి అని భయాన్ని పోగొట్టి, అతని యొక్క భయాన్ని పోగొట్టి దయార్ద్రవాక్యములన్ దయతో కూడినటువంటి మాటలతో జననాయకుడు ఆ శ్రీరామచంద్రుడు విభీషణుని ఆదరించి ఆదరంగా చూసి నెయ్యంబుతోడను నాన్రుపూడిపుడు ఈతనించెయ్యూదుకొని వార్తి చేరంగబోయి. నెయ్యంబుతోడన్ ఆన్రుపుడు అప్పుడు అతని చెయ్యూదుకొని వార్తి చేరంగబోయి. అంతటా శ్రీరామచంద్రుడు ఆ విభీషణుని ఆదరించి నెయ్యముతోడ ప్రేమ చేత అనురాగము చేతన్ అప్పుడు ఆ రాజు ఆ శ్రీరామచంద్రుడు అప్పుడు ఆ సమయంలో అతని చెయ్యి ఊదుకొని అతని విభీషణుని యొక్క చెయ్యిని చెయ్యిని పట్టుకొని వార్తి అంటే సముద్రం, వార్తిని చేరంగబోయి, వార్తిని అంటే సముద్రాన్ని, చేరటానికి పోయి మాకు నిక్కము చెప్పు మా విభీషణ, మాకు నిక్కము చెప్పు మా విభీషణ నెయ్యంబుతోడను ఆన్రుపుడప్పుడతని చెయ్యాదుకొని వార్తి చేరంగబోయి. ప్రేమ చేత ఆ శ్రీరామచంద్రుడు ఆ విభీషణుని యొక్క చేతిని పట్టుకొని సముద్రాన్ని చేరగా పోయి అప్పుడు అడుగుతున్నాడు, దగ్గరగా వెళ్ళి మాకు నిక్కము చెప్పుము విభీషణ, ఓ విభీషణ మాకు నిక్కము చెప్పు, మాకు నిజము చెప్పు. విభీషణ నా కార్యశక్తియున్ నమ్మిన బలము, ఓ విభీషణ మాకు నిజం చెప్పవయ్యా. నా కార్యశక్తియున్ నాకారి ఇక్కడ నాకము అంటే లోకము, ఏ లోకము? స్వర్గలోకము. నా కార్యశక్తియు అంటే స్వర్గానికి శత్రువైనటువంటి ఆ రాక్షసుని గురించి, శక్తి గురించి. నా కార్య అంటే ఇక్కడ దేవతల యొక్క శత్రువు. నా కార్య అంటే ఇక్కడ దేవతల యొక్క శత్రువు, శత్రువైనటువంటి ఆ రావణాసురుని యొక్క శక్తియు, అతని యొక్క శక్తి. నమ్మిన బలము, అతని యొక్క బలం. ఆ బలం ఏంటి? రావణాసురుని యొక్క బలం ఏంటి? రావణుని యొక్క బలం ఏంటి అంటే అతని యొక్క బలం ఏంటి? సైన్యం. బలం అంటే సైన్యం కదా. మరి అతని యొక్క సైన్యం బలం ఎంత ఉంది అని శ్రీరామచంద్రుడు విభీషణుని అడగగా, అనిన విభీషణుండు రామచంద్రుని గనుకొని మ్రొక్కి నిక్కము విన్నవించే. మాకు నిక్కము చెప్పు మా విభీషణ, నా కార్యశక్తియు నమ్మిన బలము ననిన విభీషణుండు ఆ రామచంద్రుని కనుగొని మ్రొక్కి నిక్కము విన్నవించే. ఓ విభీషణ, నాకు ఆ రావణాసుని యొక్క శక్తి ఏంటి, అతని యొక్క బలం ఏంటి చెప్పు అయ్యా అని అడగగానే అంతటా విభీషణుడు ఆ రామచంద్రుని చూసి రామచంద్రుని చూసి మొక్కి నిక్కము విన్నవించే, నిజాన్ని విన్నపం చేసుకున్నాడు.
అంటే రావణుని యొక్క బలం ఏంటి, బలగం ఏంటి, సైన్యం ఎంత ఉంది అనే విషయాలన్నీ కూడా రావణాసుని యొక్క బలబలాలన్నీ కూడా, శక్తియుక్తులన్నీ కూడా, అతని కుమారుని బలం ఎంత ఉంది, తన తమ్ముని బలం ఎంత ఉంది, సైన్యం మొత్తం సైన్యం యొక్క బలం ఎంత ఉంది, ఆ బలం యొక్క విషయం ఏంటి, ఎవరి యొక్క శక్తి ఎంత ఉంది, ఎవరిని ఎలా సంహరించవచ్చు అనే విషయాలన్నీ కూడా విభీషణుడు శ్రీరామచంద్రునికి విన్నపము చేస్తాడు. శ్రీరామచంద్రుడు విభీషణ నిర్మించినప్పుడు అనవుడు నతని కృపాంబుదిలోన మనుజేశ్వరుండు క్రమ్మరానోలలార్చి నమ్ము విభీషణ నాకేశవైరి తమ్ముడవా నాకు తమ్ముడవు ఇంతే మరవకము ఇంక లక్ష్మణు కంటే నిన్ను అరలేని వానిగా ఆత్మగైకొంటి అని భయం బుదిపి దయాద్రవాక్యములన్ జననాయకుడు విభీషణునాదరించి నెయ్యముతోడన్ ఆండ్రుపుడప్పుడితని చెయ్యాదుకొని వార్తి చేరంగబోయి మాకు నిక్కము చెప్పు మా విభీషణ ఆకారి శక్తియున్నమ్మిన బలమును అనిన విభీషణుండు ఆ రామచంద్రుని కనుగొని మృక్కి నిక్కము విన్నవించే. ఇక ఇట్లా విభీషణుడు చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు అతని యొక్క దయా సముద్రం కూడినటువంటి ఆ శ్రీరామచంద్రుడు విభీషణుడు యొక్క మాటలకంతా కూడా సంతోషించిపోయి రాముడు ఇట్లా అంటున్నాడు, ఓ విభీషణ నా మాట నమ్ము, నువ్వు రావణుని తమ్ముడవా అవు. ఇంతకుముందు రావణుని యొక్క తమ్ముడు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రావణుని తమ్ముడు కాదు. ఎందుకంటే అతను రావణుని ఏం చేశాడు, నిన్ను వదిలేకొట్టాడు, వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు రావణుని తమ్ముడు కావు, ఇక మీదట నువ్వు నాకు తమ్ముడు, మర్చిపోకు. ఇక ముందు లక్ష్మణుని కంటే కూడా తక్కువ కాదు నువ్వు నాకు. లక్ష్మణుడు ఎంతో నువ్వు కూడా నాకు అంతో సమానం, నేను నా మనసులో స్వీకరించాను అని చెప్పి శ్రీరామచంద్రుడు విభీషణుని యొక్క భయాన్ని పోగొట్టి దయతో కూడినటువంటి మాటలతో శ్రీరాముడు ఆ విభీషణ్ణి ఆదరిస్తాడు. ఇక ప్రేమతో స్నేహంతో విభీషణ్ చేపట్టుకుని సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళి, ఓ విభీషణ, సరే ఇప్పుడు నేను అభయం ఇచ్చాను కదా, మరి నాకు చెప్పు ఏంటంటే ఆ రావణుని యొక్క శక్తి ఏంటి, అతనికి నమ్ముకున్నటువంటి సైన్యం ఏంటి, ఆ సైన్యం యొక్క బలం ఏంటి, ఆ సైన్యం యొక్క శక్తి ఏంటి, అన్ని విషయాలన్నీ కూడా నాకు నిజం చెప్పు అని చెప్పని శ్రీరామచంద్రుడు అడగగా, అప్పుడు విభీషణుడు శ్రీరామచంద్రుడు నమస్కరించి అయ్యా శ్రీరామ, రావణుని యొక్క బలమిదయ్యా, బలగమిదయ్యా అని చెప్పని సమస్తము అంతా కూడా అన్నిటినీ కూడా విభీషణుడు శ్రీరామునికి వివరిస్తాడు. ఇది విభీషణ శరణాగతి. అంటే విభీషణుడు రావణుడు తన తమ్ముడైనటువంటి విభీషణుని తన నగరం నుంచి వెళ్ళగొట్టగా, ఆ విభీషణుడు శ్రీరామచంద్రుని ఉండేటువంటి ప్రాంతానికి చేరుకొని ఆ శ్రీరామచంద్రుని శరణు కోరుకోవటమే ఈ పాఠ్యాంశం యొక్క లక్ష్యం. ఇందులో మనకు కనిపించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, పాఠ్యాంశము మీకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, శరణు కోరి వచ్చినటువంటి వారు, ఆర్తులు ఎవరైనా సరే, వాడు శత్రువైనా సరే వాడిని రక్షించాలి అనేటువంటి నీతి అనేటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే వాడు శత్రువైనా సరే వాళ్ళను రక్షించాలి, అది పరమ కర్తవ్యము, అందరి కర్తవ్యం అని చెప్పని ఇలా మనకు తెలుస్తుంది.